హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎస్ఆర్ కార్ టెక్నికల్ తెలుగు. ఈరోజు హోండా యాక్సెంట్ డీజిల్ వెర్షన్ కార్ అండి, 1.1 డీజిల్. ఈ కార్ వచ్చి ఇంజిన్ ఓవరాలింగ్ చేస్తున్నామండి. అయితే ఇంజిన్ ఆ బోరుకి సంబంధించి ఏమేమి మారుస్తున్నాం, ఏ స్పేర్స్ మారుస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూడండి, చివరి వరకు చూడండి. మీకు 2 పార్ట్ల కింద వస్తుంది. అయితే ఈ వాటర్ హై ప్రెజర్ ఎందుకు వాష్ చేస్తున్నానంటే అండి, కనెక్టింగ్ బేరింగ్లు కొట్టేసి ఉంటాయి కదండి, ఆ రజన్ అంతా ఈ హాయిల్ హోల్స్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు ఈ ఇంజిన్ ఓవరాలింగ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూసారా, ప్రతి పార్ట్ అనేది క్లీన్ చేశాను, పెట్రోల్తో క్లీన్ చేసి ఈ విధంగా ఇలాగ పెట్టానండి. ఈ ప్రతి పార్టు, ప్రతి స్పేర్స్ కూడా ఇందులో మనం బోర్ చేస్తున్నామంటే ప్రతి స్పేర్ కూడా మనం మార్చేస్తామండి. బేరింగ్లు, కనెక్టింగ్ బేరింగ్, పిస్టన్ రింగ్స్, తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ స్పేర్స్ అనేది మీకు ఏమేమి మారుస్తాం అన్నది కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రజెంట్ ఇక పిస్టన్స్ అండి, ఈ పిస్టన్స్, బేరింగ్స్ అండ్ రింగ్స్ కూడా మారుతామండి. తర్వాత ఇది ఇంజిన్ ఓవరాలింగ్ అంటే మొత్తం ఒక బోర్ చేసుకోవడానికి ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా మీకు చివరిలో చెప్తానండి. ఇది క్రాంక్ షాఫ్ట్ అండి, క్రాంక్ షాఫ్ట్. ఇది ఇంజిన్ బ్లాక్, అండి. మొత్తం దీన్ని బ్లాక్ అంటారండి. ఈ విధంగా మనం ప్రతిదీ కూడా ఇవి పిస్టన్ రింగ్స్ అంటే పిస్టన్ కంపెనీకి 3 రింగ్స్ వస్తాయండి, 3 రింగులు. ఆ రింగ్ అనేది ఫస్ట్ ఆయిల్ రింగ్ అండి. సెకండ్ అడ్జస్ట్ అంటే స్మోక్ బయటకు పంపించడం. థర్డ్ ఇన్లైట్ అండి, అంటే కంప్రెసర్ ఇన్లైట్ తీసుకోవడం, ఎయిర్ని కంప్రెసర్ చేసుకోవడం. ఇవి ఆయిల్ జెట్స్, కూలర్ జెట్స్ కూడా అంటారండి. మేమైతే ఆయిల్ జెట్స్ అంటాం. ఒక్కొక్క సిలిండర్కి ఒక్కో జెట్ అనేది ఉంటుందండి. ఈ జెట్ అనేది మనం 4 సిలిండర్ అయితే 4 ఉంటాయి, 3 సిలిండర్ అయితే 3 ఉంటాయండి. అయితే ఈ సిలిండర్ కంపల్సరీ ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక ఎల్లంకి సైజ్ బోల్ట్ అనేది వస్తుంది. అది కరెక్ట్ సైజులో మనం కరెక్ట్గా బిగించుకోవాలి. కరెక్ట్గా బిగించిన తర్వాత కరెక్ట్ టార్క్ వేసి కరెక్ట్గా ఇంజిన్ అనేది మనం ఫిట్ చేసుకోవాలండి. ఏదైనా కొద్దిగా ఎక్స్ట్రా పట్టేస్తే ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఈ చిన్న పార్ట్స్ని మనం ఎంత టార్క్ వేయాలో అంత టార్క్లోనే బిగించుకోవాలి, ఎక్కువ అనేది వేయకూడదు. ఇది ఆయిల్ జెట్స్ అండి. ఒక్కో సిలిండర్కి ఒక్కోటి వస్తూ ఉంటుంది. 3 సిలిండర్ అయితే 3 ఉంటాయి, 4 సిలిండర్ అయితే 4 ఉంటాయండి. ఇవి ఉన్నాయి కదండి, ఇవి మెయిన్ బేరింగ్స్ అంటారండి. అంటే క్రాంక్ షాఫ్ట్ ఈ మెయిన్ బేరింగ్స్ మధ్యనే ఉండే తిరుగుతుందండి. అందుకని ఈ మెయిన్ బేరింగ్స్ ఈ మెయిన్ షాఫ్ట్ అని చూసారా, ఈ షాఫ్ట్ వీటి మీద ఆధారపడే తిరుగుతుంది. ఈ షాఫ్ట్ ఇంత ఫ్రీగా తిరుగుతుందండి. దీని ఆపోజిట్ బ్లాక్ ఇది మెయిన్ బెడ్లు అంటారండి. ఈ బెడ్లు బేరింగ్స్ కూడా మనం ఫిట్ చేయడం జరుగుతుంది. దీనికి మధ్యలో నేను సీలెంట్ వేస్తున్నానండి, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ చమాయింపు అనేది లీక్ అవ్వకుండా ఉండడం కోసం. అంటే ఇంజిన్కి క్రాంక్ షాఫ్ట్కి మధ్యన ఈ బెడ్లు వస్తాయండి. అయితే ఆ గ్యాప్లో ఆయిల్ చమాయింపు అనేది రాకుండా ఉండడం కోసం ఈ విధంగా నేను సీలెంట్ వేసి కవర్ చేస్తున్నాను. అయితే ప్రతి బోల్ట్ని కూడా నేను బిగిస్తున్నాను, చూసారా. ఈ విధానం అనేది దగ్గరికి లాగించడం కోసమే మేము ఈ విధంగా చేస్తున్నానండి. ఇది ఫుల్ టైట్ వేసేటప్పటికి ప్రాసెస్ వేరేగా ఉంటుంది. దీనికి టార్క్ అనేది యాడ్ అవుతుందండి. టార్క్ అంటే బోల్ట్ ఎంత టైట్ అవ్వాలి, ఎంత లూజ్గా ఉండాలి అనేది టార్క్ రేంజ్ నిర్ణయిస్తుందండి. అది మనం టార్క్ పెట్టుకునే విధానం బట్టి ఆ బ్లాక్ ఎంత టైట్ వేయాలి, ఎంత టైట్ వేయకూడదు అనేది కూడా కరెక్ట్గా టార్క్ రేంజ్ యూజ్ చేయాలండి. ఇది కేవలం మీకు వీడియో చూపించడం కోసం, ఈ క్రాంక్ పడుతుందా లేదా, ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడం కోసం నేను ఈ విధంగా టైట్ చేస్తున్నాను. అంటే టార్క్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలండి. టార్క్ కంపల్సరీ యూజ్ చేస్తేనే మన పనితీరు కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా నేను ఎందుకు చెక్ చేస్తున్నానంటే, బెడ్లు టైట్ వేసిన తర్వాత క్రాంక్ షాఫ్ట్ ఏమైనా పడుతుందా లేకపోతే అది చెక్ చేసుకోవడం కోసం ఈ విధంగా టీ హ్యాండిల్తో లాగిస్తున్నా. అది మినిమం టైటే చేస్తున్నానండి.
అండి ఇప్పుడు ఈ క్రాంక్ షాఫ్ట్ ఉంది కదా, ఈ విధంగా మనం టైట్ వేసిన తర్వాత కూడా ఈ విధంగా ఫ్రీగా తిరిగితే మనకి కరెక్ట్గా ఉన్నట్టండి. అందుకు ఈ టార్క్ రేంజ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ టార్క్ రేంజ్ అనేది కంపల్సరీ నేను టార్క్ రేంజ్ కోసం నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి. అది ఏ కార్కి ఎంత వేయాలని, అంటే ఒక్కో కార్కి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ కార్కి అయితే ఎంత వేయాలి ఏంటి అనేది మీకు తెలుసుకోవాలని ఆశతో ఉంటే కామెంట్ చేయండి. మీకు టార్క్ రేంజ్ కోసం నేను మీకు మెసేజ్ పెడతాను. ఇది ఈ ఇంజిన్ ఇప్పుడు చూసారా, ఇంత టైట్ చేసిన తర్వాత క్రాంక్ షాఫ్ట్ ఫ్రీగా తిరుగుతుంది చూసారండి. ఇలాగ తిరగాలన్నమాట, పట్టకూడదు. అంటే పడుతుందంటే ఇంజిన్ ఎక్కడో ప్రాబ్లం. ఇది పిస్టన్లో ఈ క్రాంక్ షాఫ్ట్ వేసుకున్న తర్వాత పిస్టన్ ఫిట్టింగ్ చేసుకోవాలి. పిస్టన్కి సపరేట్గా ఒక వీడియో చేస్తానండి, రింగ్స్ ఎలా వేయాలి ఏంటి అనేది కూడా. ఇది పార్ట్